ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో లబ్ధిదారులకు ఎదురయ్యే ఇబ్బందులను సాధ్యమైనంత త్వరగా తగ్గించే దిశగా ప్రభుత్వం కసరత్తు అయితే చేస్తోంది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ 2.0 కింద రాష్ట్ర ప్రభుత్వ వాటాతో కలిపి తొలి విడతలో మంజూరు చేసిన 72,045 ఇళ్లను సత్వరం నిర్మించి పూర్తి చేయడానికి పలు పద్ధతులనైతే అమలు చేస్తోంది. ముఖ్యంగా లబ్ధిదారులపై అదనపు ఖర్చు పడకుండా ఒక్కో ఇంటికి కావాల్సిన 8 ట్రాక్టర్ల ఇసుకను ఉచితంగా అందిస్తామని తెలిపింది. మహిళా సంఘాల ద్వారా ఇటుక తయారీ యూనిట్లు ఏర్పాటు చేసి సరఫరా చేయడానికి అధికారులు చర్యలు చేపట్టారు. తాజాగా మేస్త్రీలకు శిక్షణపై గృహ నిర్మాణ శాఖ దృష్టి సారించింది. 400 చదరపు అడుగుల ప్లింత్ ఏరియాతో ఇంటిని నిర్మించుకోవాలని సూచించిన ప్రభుత్వం ఇందుకోసం 3 నమూనాలను విడుదల చేసింది. అలానే ఫైర్ ఫౌండేషన్, ఓపెన్ ఫౌండేషన్, షార్ట్ కాలంలు, ర్యాట్ ట్రాప్, మసనరీ, ఫిల్లర్ రూఫింగ్ వంటి కొత్త నిర్మాణ పద్ధతులపై దృష్టి సారించింది. ఈ పద్ధతిలో ఇంటి నిర్మాణం చేపడితే చాలా వరకు అదనపు ఆర్థిక భారం లేకుండా చూడవచ్చని అధికారులు అంటున్నారు. ఇక ఈ అంశాలపై మేస్త్రీలకు శిక్షణ ఇవ్వనున్నారు. రాష్ట్రంలోని 12,672 గ్రామాల నుంచి ఒక్కో మేస్త్రిని ఎంపిక చేసి ఇళ్ల నిర్మాణంపై శిక్షణ ఇచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. ఈ శిక్షణకు ఒక్కో మేస్త్రికి 8,500 రూపాయలు ఖర్చు చేయనున్నారు. ఈ మొత్తాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భరించనున్నాయి. హైదరాబాద్లోని నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ లో ప్రస్తుతం 7 జిల్లాల పరిధిలో 82 మందికి మొదటి బృందంలో శిక్షణ పూర్తి చేశారు. మొదటి విడతలో ఇందిరమ్మ ఇళ్లు నిర్మించే గ్రామాలకు ఈ మేస్త్రీలను ఎంపిక చేస్తారు. నాగ్ జిల్లా యూనిట్లో తదుపరి శిక్షణ ఇస్తారని సమాచారం.